ధరణి గారి పేరు మీద ఈ బాక్స్ పార్సిల్ వచ్చింది. ఎవరు పంపారు? తెలీదండి. షాపు వాళ్ళు ఈ అడ్రస్ చెప్పి ఈ పేరు మీద ఉన్న వాళ్ళకి ఇచ్చిరమ్మన్నారు. ఏంటమ్మా ఆ బాక్స్? ఎవరు పంపారు? నీ పేరు మీదే వచ్చింది. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నా పేరా? నువ్వేం బుక్ చేయలేదా? లేదే. నీకు తెలీదు, నాకు తెలీదు. అసలేంటో చూద్దాం. స్వీట్ బాక్సా? స్వీట్ బాక్స్ ఎవరు పంపించారు? ఇక్కడ అడ్రస్ కూడా రాయలేదమ్మా. ఈ స్వీట్ షాప్ వాడికి ఫోన్ చేస్తే చెప్తాడేమో. ఫోన్ చేయదరణి. మన ఫ్యామిలీ వాళ్ళు పెట్టకుండా మనకెలా వస్తుంది? ఎవరు పంపుతారు? శక్తి శివుడెందుకు ఫోన్ చేస్తుందో. హలో, ఏం శారదా, బాగున్నావా? పెళ్లి వాయిదా పడిందని మమ్మల్ని మర్చిపోయావా? దిగులు పడుతున్నావా? అయినా నీకు పెళ్లి ఇష్టం లేదు కదా. సర్లే కానీ నీకు స్వీట్ బాక్స్ పంపాను, వచ్చిందా? స్వీట్ బాక్స్ నువ్వు పంపావా? ఎందుకు? నేనే పంపాను. నీ నోరు తీపి చేసి తీపి కబురు చెబుదాము అని. తీపి కబురా? ఎస్. ముందు నోరు తీపి చేసుకో. చేసుకుంటాలే కానీ ముందు విషయం ఏంటో చెప్పు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, తెలుసు కదా. వాయిదా పడి వెనక్కి వెళ్లిన బియ్యం ముందు పడబోతోంది. 3 నెలల దాకా ముహూర్తాలు లేవన్న పంతులే దివ్యమైన ముహూర్తం ఉంది అని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. తెలుసు నువ్వు షాక్ అవుతావని కూడా తెలుసు. కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఈసారి వాయిదాలు పడ్డమనే ప్రసక్తే లేదు. పక్కాగా పెళ్లి జరిగిపోతుంది, సత్యం. అయినా మా వారు ఊళ్ళో లేరు కదా. అందుకే ఇప్పుడు నువ్వే ఇంటి పెద్దవని నీకు చెప్పి ముందుకు వెళ్ళి ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవాలని చెప్పి చేయటం మర్యాద అని ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఇదిగో ఇస్తున్నాను పెద్దరికం, దక్కించుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిల్లర వేషాలు వేస్తే నష్టపోతావు, అన్ని విధాలుగా నష్టపోతావు. ఇటు పక్క శక్తి అని గుర్తుంచుకో. ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత అవసరమైతే ప్రతాప్ని స్పెషల్ ఫ్లైట్లో పిలిపిద్దాం, ఓకేనా? వార్త విని నీ నోరు పడిపోయింది, నీ నుదుట చెమటలు పడుతున్నాయి, అర్థమవుతుంది. నీ మౌనమే కన్ఫర్మ్ చేస్తుంది. సరేలే కాని ఓసారి నా కోడలికివ్వు. ఇదిగోనమ్మా శక్తి గారు. అత్తయ్య గారు. అమ్మధరణి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానత్తయ్య. ముఖ్యంగా ఫోన్ చేసింది ఎందుకంటే నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను. అందుకే ఆ వార్తతో నోరు తీపి చేద్దామని స్వీట్ బాక్స్ పంపించాను. మీరు పంపారా స్వీట్స్? ఎస్. ముహూర్తాలు ఫిక్స్ చేసుకునే ముందు వార్త నీకు చెప్దామనే ఫోన్ చేశానమ్మా. నీ అభిప్రాయం ఏంటమ్మా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలా అనా? చెప్పి, నేనేమీ అనుకోను, చెప్పు. నాదేముందత్తయ్య, మీ ఇష్టమే నా ఇష్టం. నీ మనసు నీ అంత మంచిదమ్మా. ఉంటాను మరి. ముహూర్తాలు ఫిక్స్ అయ్యాక ఫోన్ చేస్తాను.
జనని మాట్లాడాలి రాగుణ అందంటే ఖచ్చితంగా మా పర్సనల్ విషయమే. గతం మర్చిపోయి మనం కొత్తగా జీవితం ప్రారంభిద్దామా అని అంటుంది. మా విషయంలో కాకపోతే తన అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు ఒక్కడివే రా అని ఎందుకంటుంది? ఏంటి జనని, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీతో పర్సనల్గా మాట్లాడదామని పిలిచాను. ధరణి పెళ్లి గురించి. ధరణి పెళ్లి గురించా? అవును. వేరే ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలేమో అని వచ్చా. నాకిప్పుడు అంతకన్నా ఇంపార్టెంట్ విషయం వేరేం లేదు. ఎందుకు నువ్వు ధరణికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అర్థం కావడం లేదు. అదే, తను చాలా అమాయకురాలు కాబట్టి చూడగానే ఎందుకో తన మీద ఏదో ఎఫెక్షన్ చోటు చేసుకుంది. ఏదో రిలేషన్ ఉన్న ఫీలింగ్ నాలో కలిగింది. అందుకే అభిమానం పెంచుకున్నాను. జాగ్రత్తగా చూసుకోవాలనే భావన నాలో ఏర్పడింది. నా అన్న భావన రోజు రోజుకి పెరిగింది. మీ అక్క మేనల్లుడు ఎలాంటి వాళ్ళో గతంలో నీకు తెలియకపోయినా ఈ మధ్య బాగా తెలిసొచ్చిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళని అభిమానించి నువ్వు వాళ్ళ కోసం ఇన్నాళ్ళు చాలా చేశావు గుణ. నేను ధరణిని అభిమానించి ధరణి కోసం ఏమన్నా సరే తనకి జీవితకాలం గుర్తుండిపోయేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. చెయ్యొచ్చు జనని, కానీ ఎంతవరకు? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడి ఏం ప్రయత్నం చేయాలనుకుంటున్నావు? ధరణి ధీరజ్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారంట కదా, తరుణ్ నాతో చెప్పాడు. ధరణి పెళ్లికి మీ అభ్యంతరాలేంటి? నాకు అర్థం కావడం లేదు. వాడు వద్దనే అంటాడు, నువ్వు వద్దనే అంటావు. అసలేంటి మీ ప్రాబ్లం? ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదనే ఆరాటం. అందుకే ఇలా అడ్డుపడి అభ్యంతరం చెప్తున్నాను. చూస్తూ చూస్తూ ధరణి జీవితం ప్రమాదంలో పడుతుంటే ఎలా ఊరుకోగలను? అసలు వాళ్లకు లేని సమస్య మీకెందుకు? చూడు జనని, ధరణి ధీరజ్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళు పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇద్దరు ఇష్టపడుతున్నారు. అటు ధరణి తల్లిదండ్రులు, ఇటు మా అక్క కూడా ఇష్టంగానే ఉంది. మధ్యలో వద్దు కుదరదు అడ్డు చెప్పాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? అలా చెప్పే రైట్స్ మనకి లేవు కదా. అయ్యో గుణ, ధరణి తల్లిదండ్రులం మనం కూడా నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చూడు జనని, సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే రేపు ఎవరు ప్రశ్నించినా మనం ఏం సమాధానం చెప్తాం? పిలిస్తే వెళ్ళి అక్షింతలు వేస్తాం, లేకపోతే మానేస్తాం. మీరెవరు సంబంధం అలాంటిది ఇలాంటిది, వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పడానికేనంటే అది ఓవర్ ఇన్వాల్వ్మెంట్. అది కరెక్ట్ కాదు. గుణ, అవతల వాళ్ళు కేసులో ఉన్నారు. అది ఆలోచించాల్సింది ధరణి పేరెంట్స్. ప్రతాప్ గారు ఇక్కడ లేరు కదా. ఆయనతో మాట్లాడి అభిప్రాయం తీసుకోకుండా ఎస్ అంటారా? కనీసం కోర్టులో నిర్దోషులని తేలేదాకా వాయిదా వేయగున్నా. రేపు దోషులని తేలితే ధరణి ఎంత నష్టపోతుంది? ధరణి 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 ఏంటి జనని ధరణి నామస్మరణ? మనకి హక్కులు లేవంటే వినవేంటి? పదే పదే జీవితం నాశనం అవుతుందంటావు. అసలు ఎందుకు నాశనం అవుతుందని భయపడుతున్నావు? ఎందుకు ఎందుకు అమ్మాయి మీద అంత ప్రేమ పెంచుకుంటున్నావు? అయినా తను పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్తుందని? మన ఇంటికే కదా వచ్చేది. మనం అంతా లేమా? ప్రమాదంలో పడనిస్తామా? ఒకవేళ ధీరజ్ మన ముందు పిచ్చి వేషాలు వేస్తే సహిస్తామా? ప్రశ్నించి శిక్షించమా? తనకి ఏం ప్రాబ్లం రాకుండా చూసే బాధ్యత నాది. నువ్వు అనవసరంగా ఆలోచించి భయాలు పెంచుకోకు జనని. వస్తాను. ఈ మనిషి ఎంత చెప్పినా అర్థం చేసుకునేలా లేడు. ధీరజేడి ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా రావడం లేదు. అసలు ఎక్కడున్నాడు? పని అన్నాడు. నన్ను రమ్మని ఫోన్ చేయడం ఎందుకు?
ఏమన్నా కనుక్కో, నీ పక్కనే ఉన్నాను. పరీక్ష పెడతావా? చెప్తా. దాగుడు మొదలాడుతున్నావా? ఎక్కడున్నావు ధీరజ్? ధీరజ్, నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. ఏంటి ధీరజ్ ఇది? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. సర్ప్రైజ్! ధీరజ్, ఏంటి ధీరజ్, ఎందుకిది? నీకే. నువ్వు నా మహారాణివి కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ధీరజ్? హలో, ప్రేమికుల మధ్య ఇలాంటి ప్రెజెంటేషన్స్, సర్ప్రైజులు ఉండాలి. లేకపోతే థ్రిల్ ఉండదు. చెప్పుకోవడానికి లవ్ స్టోరీలో కూడా ఏముండదు. ఇవే కదా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవి. ఆల్రెడీ అత్తయ్య చాలా నగలు పెట్టేశారు. అమ్మ ఎన్ని పెట్టినా ఈ నిత్య ప్రేమికుడు నిన్ను ఆరాధిస్తూ ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నిత్య ప్రేమికుడు? ఎస్. మనకు పెళ్ళైనా నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. మనం ఎప్పటికీ ప్రేమికులమే. బాగుందా? నచ్చిందా? మనసు తెలిసిన వాడివి, నచ్చిందెలా తెస్తావు? సూపర్ గా ఉంది. నేను వేనా? తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా. కోపం మరిచానుగా, ఇది నీ మహిమ.
ఏంటి ధీరజ్? ధరణి, ధీరజ్ వద్దు. ధీరజ్, ధీరజ్ వద్దు వద్దు ధీరజ్, వద్దు ధీరజ్, ధీరజ్ వద్దు. ధీరజ్ అక్కా, ఆ వస్తున్నానుండరా. ధరణి లేదు కదా? లేదురా, నువ్వు వస్తుంటే కనపడిందా? లేదక్కా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వస్తున్నానుండు. స్వీట్ బాక్స్ నా కోసమే తెప్పించినట్టుంది. వా, స్వీట్స్ చాలా బాగున్నాయి. ఏ షాప్ నుంచి తెప్పించిందో అక్క? అక్క, ఈ స్వీట్స్ ఏ షాప్లో తెప్పించావు? ఇంత టేస్టీగా ఉన్నాయి. ఇవా శక్తి స్వీట్ షాప్ అని కొత్తగా పెట్టారులే. మన శత్రువు. బాగున్నాయా? తిను, కడుపు నిండా తిను. కడుపు తిప్పి నొప్పులొచ్చి వాంతులై కొట్టుకుంటాం. శక్తి స్వీట్ షాపా? అదేంటి? కడుపులో తిప్పే స్వీట్స్ నువ్వెందుకు తెప్పించావక్క? నేను తెప్పించడం ఏంట్రా, సిగ్గులేని వెధవా. పైగా దాని పేరు మీద ఉన్న షాప్లో ఎవడైనా తెప్పిస్తాడా? ఆ శక్తి నన్ను ఏడిపించడానికి దానికి ఎంత తలబిరుసు, ఎంత పొగరు, ఎంత అహం. నాకు ఫోన్ చేసి ధరణి ధీరజ్ల పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను, అందుకే నీకు స్వీట్స్ పంపిస్తున్నాను అని వెక్కిరింపుగా పంపించిందిరా. నువ్వేమో తేరగా వచ్చాయని ఆబగా తింటున్నావు. తింటే నువ్వు వాళ్ళ పెళ్లి కొప్పుకున్నట్టేగా. అయ్యో, నాకు ఆ విషయం తెలియదక్కా. శుభ్రంగా పేకల దాకా తిని ఆ విషయం నాకు తెలీదు అంటే ఎలారా? తినే ముందు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఈ స్వీట్లు ఎందుకున్నాయి అని అడిగి చావద్దా? తిని కడుపు నిండా తిని తూ 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 అంటే ఏం లాభం? తిన్నావంటే వాళ్ళ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అయ్యో అక్క, ఏం మాట్లాడుతున్నావు అక్క? వాళ్ళ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? అసలు వాళ్ళు ముహూర్తాలు పెట్టించడం ఏంటి? వాళ్ళ తొందర వాళ్ళది. ఆ శక్తి ఎప్పుడెప్పుడు ఆస్తి కొట్టేద్దామని ఆరాట పడుతుంది, కాచుకుని కూర్చుంది. సందు దొరికితే చాలు కొడుకుతో దాని మెళ్ళో తాళి కట్టించాలని ఉరుకులు పెడుతోంది. దాని ప్లాన్లో అది ఉంది, పగడ్బందీగా అమలు చేస్తోంది. మనం మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మౌనంగా ఉంటే ముహూర్తాలు పెట్టించడం ఏంట్రా, పెళ్లి కూడా చేసేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కూడా పూర్తయిపోతుంది. తర్వాత మనం ఇప్పుడైనా అప్పుడైనా తల పట్టుకుని కూర్చోవడమే, చేతులు నలుపుకోవడం తప్ప చేసి చచ్చేదేమీ లేదు. పొద్దున్న అది నాకు చేసిన అవమానానికి తల గోడకేసి కొట్టుకున్నాను తెలుసా. తల లేని మొండెల్లా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అక్క, అది ఆ శక్తి పంపించినట్టు నాకు ముందే తెలిస్తే తీసుకెళ్లి చెత్తకుండీలో పడేసేవాడిని. చూస్తుండక్క, ఆ శక్తి ధరణి ధీరజ్ల పెళ్లి ఎలా చేస్తుందో చూస్తాను. మనం ఎలా చేయిస్తామక్క? మరీ మించొచ్చి మన వల్ల కాకపోయినా ధరణి వాళ్ళమ్మ జనని కాలు పట్టుకొనైనా సరే ఈ పెళ్లికి అడ్డుపడేలా చేస్తాను. నాకు ఆ ఒక్క ఆశే ఉందిరా. జనని ఊరుకోదు కదా. ఎలా అయినా ఆ జనని ఈ పెళ్లి ముడిపడనివ్వదు. శక్తి అంటే ఆవిడికి నిలువెల్లా కోపం, ఆ ధీరజ్ అంటే అసహ్యం. ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేసినా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. ఆ శక్తి ప్లాన్లకి ప్రయత్నాలకి గట్టిగా దెబ్బ కొట్టాలిరా. కానీ ఒక్క డౌట్ కొడుతుంది నాకు.
మనం ఎన్నిసార్లు ఆపితే ధరణి ఆ ధీరజ్ని అంత బలంగా ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ మీద కొట్టాలరా. ఆ ధీరజ్ గాడిని ధరణికి దూరం చెయ్యాలి. అయితే ఆ ధీరజ్ లేకపోతే ధరణి నా సొంతమవుతుంది కదకా? ఏం మాట్లాడుతున్నావురా? కరెక్ట్ గానే మాట్లాడుతున్నానక్క. ఆ ధీరజ్ గాన్ని లేకుండా చేస్తే ధరణి నా సొంతమవుతుంది కదా. ఆ ధీరజ్ ని భూమి మీద లేకుండా చేస్తాను. ఒరే పిచ్చిగాడిదా, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నువ్వు జైలుకెళ్తే ధరణితో పెళ్ళెలా అవుతుంది? నీకు 1,00,000 సార్లు చెప్పాను, ఏం చేసినా ఆలోచించి నిదానంగా ప్లాన్ ప్రకారం అడుగులు వేసి పెళ్ళాపాలి. అర్థమైందా? బాగా ఆలోచించరా. మంచి ఐడియా ఏమైనా తడుతుందేమో చూడు. వద్దు, ఆకలి లేదు అన్నవాళ్ళు తినేస్తారా? కాస్త తినిపించాలి గాని. తిను. తన పెళ్లి ధీరజ్తో జరగకుండా ఆపడానికి అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.